Straight Drive with Siva Prasad. వెల్కమ్ టు స్ట్రైట్ డ్రైవ్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ అధిష్టానానికి మరీ అతి విధేయతను చూపిస్తున్నారా? రాజ్యసభలో తెలంగాణ వాణి వినిపించాల్సినటువంటి తెలంగాణ ఎంపీ స్థానాన్ని మరెవరికో ధారాదత్తం చేయబోతున్నారా? ఎందుకని? కారణాలేంటి? దీన్ని విశ్లేషిస్తే అనేక రకాలైనటువంటి అంశాలు దీంట్లోంచి మనకు కనపడతాయి. కాంగ్రెస్ చాలా గడ్డు కాలంలో ఉన్నప్పుడు, చాలా రాష్ట్రాలు కాంగ్రెస్ చేతిలో లేనప్పుడు ఓ ప్రభంజనంలా ఓ అద్భుతమైనటువంటి విజయంతో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. వినయ విధేయతలు ప్రకటిస్తూనే అధిష్టానానికి మరోవైపు తనదైనటువంటి ముద్ర వేయడానికి ఆయన ప్రయత్నం చేశారు కూడా. ఇట్లాంటి నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి ఓ సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం వెలువడింది. అభిషేక్ మను సింఘ్వీని రాజ్యసభకి తెలంగాణ నుంచి పంపించాలి అని. నిజానికి ఆ స్థానం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కేశవరావు అక్కడ ఎంపీగా ఉన్నారు. ఆ స్థానంలో రీసెంట్గా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడం, ఆ వచ్చేటప్పుడు నైతిక విలువలకి కట్టుబడి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు ఆయన కుమార్తె కూడా, నగరమైనటువంటి ఆయన కుమార్తె కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేశవరావు స్థానాన్ని అభిషేక్ మను సింఘ్వీకి కట్టబెడుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. స్వయంగా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. ఇందులో ఔచిత్యాలు కనుక మనం చూస్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. నెంబర్ 1, తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగి కాంగ్రెస్ పార్టీలో అనేక సంవత్సరాలు సేవ చేసి ఆ తర్వాత పరిణామాల్లో బీఆర్ఎస్లోకి వెళ్ళి అక్కడ ఒక పెద్ద స్థాయిలో ఉండి రాజ్యసభకి నామినేట్ అయి రాజ్యసభ ఎంపీగా ఉండి కాంగ్రెస్ పార్టీ హామీ మేరకి పార్టీలో జాయిన్ అయినటువంటి కేశవరావుకి నమ్మకద్రోహం జరిగిందనే చెప్పాలి. కానీ ఆయన రాజ్యసభ స్థానం మిగిలినటువంటి ఎన్ని సంవత్సరాలు మిగిలి ఉంటే అన్ని సంవత్సరాలు ఆయన రాజ్యసభ ఎంపీగా ఉంటారు. దానికి ఈరోజు భంగం వాటిల్లింది. నెంబర్ 2, నా తెలంగాణ వాణి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం అని కేసీఆర్ ఏదైతే నినదించారో అదే నినాదాన్ని తాము కూడా చేస్తున్నామని చెప్పుకుంటూ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్యమంత్రి కానీ మిగిలినటువంటి మంత్రివర్గం కానీ ఈ నిర్ణయాన్ని ఎలా సమర్థించుకుంటారు? ఈ నిర్ణయానికి ఎలా తలొగ్గుతారు? అతి తక్కువ ఎంపీ సీట్లు ఉన్నటువంటి తెలంగాణకి ఈ రకమైనటువంటి దుస్థితి రావడం సమంజసమైన? ఎక్కువ స్థానాలు ఉన్నటువంటి యూపీ లాంటి చోట్ల నుంచి ఎవరికైనా రాజ్యసభ స్థానాన్ని ఇస్తే ఇవ్వచ్చుగాక, దాన్ని మనం జస్టిఫై చేసుకోవచ్చు. కానీ ఇన్ని తక్కువ స్థానాలు ఉన్నటువంటి చోట ఈ రకంగా వేరొక వ్యక్తికి రాజ్యసభ స్థానాన్ని కట్టబెట్టడాన్ని తెలంగాణ ప్రజలు, తెలంగాణ అభిమానులు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని గురించి మాట్లాడేటటువంటి ఏ వ్యక్తి అయినా సరే దాన్ని సమర్థించలేకపోతున్నారు. అంతేకాదు గర్హిస్తున్నారు కూడా. ఇకపోతే ఈ స్థానానికి ఎవరైతే అభిషేక్ మను సింఘ్వీ ఎంపికయ్యారో ఆయన్ని గురించి ఒకసారి చూస్తే అనేక వివాదాస్పదమైనటువంటి అంశాల్లో ఇరుక్కున్నటువంటి వ్యక్తి. ఆయన పేషీలోనే ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించి, అలా ప్రవర్తించినందుకు గాను ఆయన యొక్క అధికార ప్రతినిధి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అనే పదవిని ఊడగొట్టుకున్నటువంటి వ్యక్తి. ఆ రోజు ఆ పదవిని ఊడగొట్టింది ఎవరు? కాంగ్రెస్ అధిష్టానం. మరి అట్లాంటి వ్యక్తిని ఈరోజు తీసుకొచ్చి రాజ్యసభకి ఎంపీగా నామినేట్ చేస్తున్నారు అంటే రాజ్యసభ గౌరవం అధికార ప్రతినిధి కంటే తక్కువ, ఎక్కువ? అది విఘ్నులైనటువంటి ప్రేక్షకులే చెప్పాలి. చాలా కాలం క్రితం ఎన్డీ తివారీ గవర్నర్గా ఉన్నప్పుడు ఒక స్ట్రింగ్ ఆపరేషన్లో రాజభవన్లో స్వయంగా ఆయన చేసినటువంటి రాసలీలలు బయటపడి ఆయన పెద్దరికానికి, కాంగ్రెస్ పార్టీ గౌరవానికి, రాజభవన్ యొక్క ఉన్నతిని కించపరిచారు. ఆయన అపహాస్యం చేశారు, గౌరవాన్ని భ్రష్టు పట్టించారు. ఈరోజు అభిషేక్ సింఘ్వీ చేసింది కూడా అంతే కదా. తన ఛాంబర్లో ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి తద్వారా అది రచ్చకెక్కి మీడియాకి తెలిసి ఇంత గందరగోళం అయిన తర్వాత తప్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాజ్యసభ సభ్యత్వం ఎలా ఇస్తుంది అనేది $1 మిలియన్ ప్రశ్న. దీంట్లో ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. మీకు స్వాతి మలివాల్ వ్యవహారం గుర్తుండే ఉంటుంది. ఆ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యురాలైనటువంటి ఆవిడ్ని కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీ కొట్టడం, తద్వారా గందరగోళ పరిస్థితులు ఏర్పడడం,
దాని మీద వాదోపవాదాలు చర్చోపచర్చలు నడవడం ఇంత అయిన తర్వాత ఆమె రాజీనామా చేస్తుందని ఆ పెద్దలు ఆశించి ఉండవచ్చు. అది కూడా కాంగ్రెస్ పలుపున. ఎందుకంటే ఆ స్థానం నుంచి అభిషేక్ సింఘ్వీని రాజ్యసభకి పంపించాలనేది వాళ్ళ యొక్క ఆశయం. కానీ ఆమె రాజీనామా చేయలేదు, ఎంపీగా కొనసాగుతోంది. అట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణని దానికి ఎన్నుకున్నారు. రేవంత్ రెడ్డితో మాట్లాడారు, కన్విన్స్ చేశారు, లేదా రేవంత్ రెడ్డి దానికి ముందే చెప్పంగానే అంగీకరించారు. మొత్తం మీద తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ వాణిని అన్నిటినీ పక్కన పెట్టి అభిషేక్ మను సింఘ్వీని తీసుకెళ్ళి రాజ్యసభలో కూర్చోబెడుతున్నారు. ఇదా తెలంగాణ ఆత్మగౌరవం? ఇదా తెలంగాణ గొప్పదనం? ఇదేనా ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి పని అని అందరూ ప్రశ్నల పరంపర కురిపిస్తున్నారు. ఏదేమైనా రాజకీయం ఉండాలి, కానీ తమని తాకట్టు పెట్టుకునేటట్టు కాదు. ఈ వ్యవస్థ నుంచి బయటపడాలంటే ఒక నిరంకుశమైనటువంటి కర్కశమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి పాలన పోవాలి. ఏ అధిష్టానమైనా చెప్పింది కింది వాళ్ళు పాటించాలి, కానీ అందులో ఉచితానుచితాలు చూడాల్సినటువంటి అవసరం ఉంది. అది ఈ విషయంలో జరగలేదనేది సుస్పష్టం. అందుకే ఇది ఇంత సంచలనాన్ని రేపుతున్నటువంటి వార్తగా మిగిలిపోయింది. చూద్దాం ఇంకెటువంటి పరిణామాలు సంభవిస్తాయో. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.